నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ముందుగా హెడ్లైన్స్ మహిళలకు అండగా కాంగ్రెస్ మహిళా పార్టీ మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ కార్యక్రమంలో మాట్లాడిన ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు నర్సాపూర్ సీటు పెండింగ్ లో పెట్టడం బీఆర్ఎస్ పార్టీకి అవమానకరం మరోసారి హాట్ కామెంట్స్ చేసిన నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి స్టడీ టూర్ పేరిట జమ్ములో పర్యటిస్తున్న విశాఖ కార్పొరేటర్లు సేఫ్ వీరు వెళ్తున్న బస్సు మరో బస్సును ఢీకొట్టిన ఘటనలో తప్పిన ప్రమాదం గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి రైస్ మిల్లర్స్ అసోసియేషన్స్ తో గణేష్ నవరాత్రుల ఏర్పాటుపై మీడియాలో రాజేశారు. ఇక డీటెయిల్స్ లోకి చూస్తే రాష్ట్రంలో చిన్న పిల్లలకు రక్షణ లేకుండా పోవడంతో కాంగ్రెస్ మహిళా పార్టీ మహిళలపై ప్రత్యేక శ్రద్ధ వహించి వారిని కాపాడుకుంటుందని ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు శంభుల ఉషశ్రీ శ్రీకాంత్ గౌడ్ అన్నారు. అంబర్పేటలో ఏర్పాటు చేసిన మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళలకు భద్రత కల్పించడంలో కాంగ్రెస్ పార్టీ ముందు ఉంటుందని తెలిపారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీకి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. మహిళలకు ఎక్కడ అన్యాయం జరిగినా కాంగ్రెస్ మహిళా పార్టీ వాళ్ళు ముందుంటారని కొనియాడారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ సీనియర్ నేతలు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మహిళా కాంగ్రెస్ ఆవిర్భవించిన రోజు సెప్టెంబర్ 15, 1984లో ఈ మహిళల గురించి ఒక మహిళా కాంగ్రెస్ అని ప్రత్యేకమైన సెల్ని ఏర్పాటు చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీలో మహిళలకు ఎంతో పెద్దపీట వేసి ఈ యొక్క మాకు ప్రత్యేకమైన సెల్ని ఏర్పాటు చేసినందుకు కాంగ్రెస్ పార్టీకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఇలాంటి ఒక ప్రత్యేక మహిళా కాంగ్రెస్ తరఫున మేమందరం కూడా మహిళలు భారీ ఎత్తున కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో మా పార్టీకి జరిగే కార్యక్రమంలో కానీ మహిళల పట్ల జరిగే అవాంఛనిక సంఘటనల పట్ల మేమందరం కూడా ఎంతో కృషి చేసి పోరాటం చేస్తూ వస్తున్నాము. ఇకపైన కూడా మా మహిళా కాంగ్రెస్ తరఫున అందరికీ కూడా మహిళలందరికీ కూడా మా మహిళా కాంగ్రెస్ తరఫున మా మద్దతు ఉంటుంది. అలాగే ఈరోజు చిన్నపిల్లలకి రక్షణ లేకుండా పోయింది. వారి పట్ల కూడా మేము బాధ్యతగా వహిస్తూ వారి గురించి పోరాటం చేస్తూ వస్తున్నాము. అలాగే ఈరోజు ఎంతోమంది మహిళలకు ఈ యొక్క మహిళా కాంగ్రెస్ తరఫున ఎంతోమంది కూడా ఎన్నో పదవుల నుంచి ఎన్నో పెద్ద పదవులలో ఉంటూ వారి పనితీరును నైపుణ్యాన్ని వారు రాణించడంలో ఎంతో కృషి చేస్తున్నారు. అలాగే ఈ మన తెలంగాణకి ఇచ్చిన మన కాంగ్రెస్ సోనియా గాంధీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. మా అఖిల భారత అధ్యక్షురాలు నెట్టా డిసోజా గారికి మరియు మా రాష్ట్ర అధ్యక్షురాలు మొగిలి సునీతారావు గారికి మరియు మా రాష్ట్ర మహిళా సోదరిమణులందరికీ కూడా మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. నర్సాపూర్ సీటు పెండింగ్ లో పెట్టడం తనకే కాదు బీఆర్ఎస్ పార్టీకే అవమానకరమని అన్నారు. ఖచ్చితంగా నర్సాపూర్ నుంచి పోటీలో ఉంటా తానే గెలుస్తానన్నారు. తనకు నామినేటెడ్ పోస్టులు అవసరం లేదు, తాను ప్రజల మధ్య ఉండే నాయకుడిని అని వ్యాఖ్యానించారు. ఇక్కడున్న వారికి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి డిప్యూటీ సీఎం చేయండి, తనకు ఇబ్బంది లేదని అన్నారు. తనకు మాత్రం ఎమ్మెల్యే టికెట్ కావాలి, త్వరలో 20,000 మందితో భారీ బహిరంగ సభ పెడతా, నా సత్తా ఏంటో చూపిస్తానని, తానేం ఇసుక దందాలు చేయలేదని ఆయన ఘాటు వ్యాఖ్యలు చేశారు. 9 ఏళ్ళు నేను ఈ రాజకీయాలలో పదవి చేసిన వితౌట్ పదవిలో ఎప్పుడు కూడా బ్రహ్మాండంగా ఎప్పుడు ప్రజలనే ఉన్నా ఇప్పుడు కూడా ప్రజలనే ఉంటా. దానికి ఎవ్వరు కూడా భయపడవలసిన అవసరం లేదు. 20,000 మందితోటి ఈ 15 రోజులలో మీటింగ్ పెడతా, బ్రహ్మాండమైన మీటింగ్ పెట్టి డిసిషన్ తీసుకుంటాం అనేది కూడా మీకు మనవి చేస్తున్నా. దయచేసి మీరందరూ కూడా ఎవరు అధైర్యపడకూడదు, ఎవరు ఇది కాకూడదు. ఏ చేయాలనో అది చేస్తా, దానికి ఇంకా సమస్యనే లేదు. నేను మెత్తగా ఉంటుండొచ్చు, టైం వచ్చినప్పుడు చాలా గట్టిగా ఉంటా, గట్టి నిర్ణయాలు తీసుకుంటా, గట్టిగా చేస్తా. ఇవాళ సిల్ప్సైడ్ మండల్ మా కౌడిపల్లి వాళ్ళందరూ కూడా మన బిజినెస్ పోతుంది, మనం దెబ్బతింటాం. కౌడిపల్లి మండల్లో అంటే లేదు, వాళ్ళకి సౌకర్యం కలవాలి, సిల్ప్సైడ్ మండలే కావాలనే ఉద్దేశంతో సిల్ప్సైడ్ మండలం కూడా చేయవలసి వచ్చింది. తప్పకుండా చేస్తా. రేపు దౌలతాబాద్ను కూడా మున్సిపాలిటీ చేస్తా, రంగంపేటను కూడా
మండల్ హెడ్ క్వార్టర్ ముఖ్యమంత్రి గారితో ప్రకటిస్తానని కూడా మీకు అందరికి మనవి చేస్తూ ఇవన్నీ మంచి కార్యక్రమాలు చేసుకుంటూ పోతున్నాం. వదులుకుంటేందుకు మేము సిద్ధం లేం. నాకు ఎందుకు నామినేటెడ్ పదవి, ఎందుకు నామినేటెడ్ పడి నేను ప్రజలలో నాకు రోజు వందల మంది వస్తారు, మీరు అందరు చూస్తున్నారు. ప్రజలలో ఉంటా, ప్రజలనే వస్తా, కానీ నాకు నామినేటెడ్ తోటి నేను డబ్బులు సంపాదించుకొని హైదరాబాద్లలో పైరవి చేసుకుంటేందుకు నేను రెడీ లేననేది కూడా నేను గట్టిగా మీకు అందరికి హామీ ఇస్తున్నా. మీరు అందరు కూడా దయచేసి అందరు కూడా గట్టిగా ఉండాలి. అందరు కూడా నేను మనవి చేస్తున్నా. నేను ఈ పార్టీ అనలే, ఆ పార్టీ అనలే, ఎవరు వచ్చినా కూడా అందరిని గౌరవించిన, అందరితో కూడా నేను మంచిగా ఉండేటందుకు రెడీ ఉన్నా. చూసుకుందాం, మైదానం ఉంటుంది, జయాపజయం దైవాధీనం ఉంటుంది. తప్పకుండా నేను మాత్రం ఫీల్డ్ ఉండేది గట్టిగా అనేది ప్రతి కార్యకర్త చెప్తున్నా. మీరు కూడా నిర్ణయించుకోండి. కొంతమంది పోతుండొచ్చు, కొంతమంది ఉంటుండొచ్చు. ఉన్నోళ్ళతోటే కొట్లాడదాం. ఏమవుతుందో ఏమే గెలుస్తుంది అనేది కూడా నాకు విశ్వాసం ఉన్నది. తప్పకుండా నేను ఫీల్డ్ ఉంటున్నా. దయచేసి ఇవాళ బస్ ఇనాగ్రేషన్ ఒక సోమకపేట గ్రామం నాకు మొదటి నుంచి కూడా అభిమానించే గ్రామం కనుక నేను ఎక్కడ కూడా మాట్లాడలే. నర్సాపూర్ తాలూకులో ఇక్కడనే మాట్లాడుతున్నా. ఇక్కడి నుంచే శుభం జరుగుతున్నది కూడా నేను మనవి చేస్తూ, నాకు ఒక అభిమానం ఉన్నది సోమకపేట మీద. బ్రహ్మాండంగా మీ చెల్లుకుంటాలన్నీ కూడా అతి త్వరలో ఇప్పటికే ప్లాన్ చేయించిన ముఖ్యమంత్రి గారితో అది మంచిగా చెల్లు నింపుకుందాం. అందరం కూడా ఆనందంగా ఉందాం. బ్రహ్మాండంగా అభివృద్ధి చేసుకుందాం. నర్సాపూర్ తాలూకాని ఇంకా అభివృద్ధి పదంలోకి తీసుకుపోయి మంచి అభివృద్ధిగా చేసుకుందాం అనేది కూడా మీకు మనవి చేస్తూ, కష్టాలలో సుఖాలలో మీరందరూ కూడా నాకు సహకరించారు. మీ అందరికి కూడా తలవంచి నమస్కారం చేస్తూ సెలవు తీసుకుంటాను. స్టడీ టూర్ పేరిట జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్న విశాఖ కార్పొరేటర్లు ప్రమాదం నుండి తప్పించుకున్నారు. కార్పొరేటర్ బస్సు రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రస్తుతం స్టడీ టూర్ లో భాగంగా జమ్మూ కాశ్మీర్ లో పర్యటిస్తున్న విశాఖ కార్పొరేటర్ల బస్సు ప్రమాదానికి గురైంది. కాట్రా నుండి జమ్మూకు 70 మంది కార్పొరేటర్లతో వెళ్తున్న బస్సు మరో బస్సును ఢీకొట్టి ఫుట్పాత్ పైకి దూసుకెళ్లింది. అయితే ఈ ప్రమాదం నుండి కార్పొరేటర్ అంతా సురక్షితంగా బయటపడ్డారు. ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ప్రమాదానికి గురైన బస్సు స్వల్పంగా దెబ్బతింది. బస్సు రిపేర్ అనంతరం అదే బస్సులో విశాఖ కార్పొరేటర్లు జమ్మూకు చేరుకున్నారు. ఈ నెల 10న విశాఖపట్నం కార్పొరేటర్లు జమ్మూ కాశ్మీర్ తో పాటు పంజాబ్ పర్యటనకు బయలుదేరారు. వివిధ పర్యాటక ప్రాంతాలు సందర్శించడంతో పాటు ఆయా రాష్ట్రాల పరిస్థితులు, ప్రజల జీవన విధానం, పాలనను పరిశీలిస్తున్నారు. గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలని డీసీపీ వెంకటగిరి సూచించారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని రైస్ మిల్లర్స్ అసోసియేషన్స్ తో గణేష్ నవరాత్రుల ఏర్పాటుపై అవగాహన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భద్రత కట్టుదిట్టం చేస్తామని తెలిపారు. ఇతర మతస్థుల మనోభావాలు దెబ్బతీయకుండా చూడాలని, వినాయక నిమజ్జనానికి విగ్రహాలను త్వరగా తరలించేలా ఏర్పాట్లు చేసుకోవాలని డీఎస్పీ వారికి సూచించారు. మౌలానా జావేద్ గారికి, తహసీల్దార్ సార్కి, కుటుంబ సేవ్ గారికి, మరియు కౌన్సిలర్లు, ఇతర రాజకీయ పార్టీ నాయకులకు, ఆర్గనైజర్స్కి మరియు ముస్లిం సోదరులకు అందరికీ థ్యాంక్స్. ఇక్కడికి వచ్చినందుకు
అలాగే మొదట హిందూ సోదరులందరికీ మా పోలీస్ శాఖ తరఫున అడ్వాన్స్గా గణేష్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. అలాగే 28th రోజున మనకు మిలాద్ ఉన్ నబీ కూడా ఉంది, ప్రొఫెట్ మొహమ్మద్ ప్రవక్త గారి జన్మదినం. వాళ్ళకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఈసారి మనకు ప్రతిసారి రంజాన్ కానీ బక్రీద్ కానీ కలిసి వచ్చేది, ఈసారి ప్రవక్త గారి జన్మదినం వస్తుంది. చివరి రోజు చివరి నిమజ్జనం రోజున మనకు ముస్లిమ్స్ కూడా మన హైదరాబాద్ సిటీలో వాళ్ళ యాత్ర ఉంటుండే. సో వాళ్ళు ముస్లిం సోదరులందరూ కూడా దాన్ని క్యాన్సల్ చేసుకున్నారు. మా పోలీస్ శాఖ తరఫున కూడా సిపి గారు అక్కడ స్పెషల్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపినారు. ఇక్కడ కూడా మనకు తెలుసు అలాంటి ర్యాలీ లేదనుకుంటున్నాను నేను కూడా. ఓన్లీ స్వీట్స్ सबका यहाँ जमा होना ये इस बात का सबूत है कि हम अमन चाहते हैं, सुकून चाहते हैं, भाईचारगी चाहते हैं, आपस में मोहब्बत चाहते हैं। और जैसे हम मोहब्बत चाहते हैं, आपस में अमन और सुकून चाहते हैं, प्रैक्टिकली हम भी अपने तौर पर हमारे गैर मुस्लिम भाइयों से भी हम गुजारिश करते हैं कि प्यार और मोहब्बत का मामला पूरे मुल्क के अंदर एक मिसाल के तौर पर हम अपने इलाके में सबूत कर कर दिखाएंगे। किसी भी मौके पर अपने अपने त्यौहार के जज्बात अपनी जगह పాయింట్స్ దగ్గర ఏంటంటే మనకు కలెక్టర్ గారి ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం పోయినసారి అడ్మినిస్ట్రేటివ్ శాంక్షన్స్ ఇస్తే మనకు వేములపల్లి పాయింట్ దగ్గర, వాడపల్లి పాయింట్ దగ్గర అండ్ సాగర్ నియోజకవర్గంలో మనకు 14వ మైలు, ఈ 3 పాయింట్ల దగ్గర మనం బారికేడింగ్ చేసినాం సార్. ఎట్ ద సేమ్ టైం 14వ మైలు అండ్ వేములపల్లి దగ్గర ఈ 2 చోట్ల మాత్రం మనము పెద్ద క్రేన్లు లాస్ట్ 3 days పెట్టాం సార్. ఓన్లీ లాస్ట్ 3 days. వాడపల్లి దగ్గర మాత్రం క్రేన్ అనేది అక్కడ మనకు మూవ్మెంట్ అవ్వట్లేదు సార్. సో ఓన్లీ అక్కడ మనము చిన్న క్రేన్ పెట్టాం సార్. మనకు మినరబుల్ అండ్ అవైలబిలిటీ ఉంటుంది, అవి చిన్న క్రేన్ పెడుతున్నాము. సో చెప్పేది ఏంటంటే ఆల్ పెడల్స్ ఎవరైతే పెట్టుకుంటారు పెట్టుకోండి, కానీ దానివల్ల ఎవరికి న్యూసెన్స్ కలగకూడదు. అది గట్టిగా స్ట్రెంథన్గా ఉండాలి, నెగ్లిజెంట్గా ఉండకూడదు. ఓకే, ఏదో దీపం పెట్టాము వైర్ పెట్టాము అంటే కుదరదు. దీపం పెట్టారు, దానికి డ్యూ కేర్ తీసుకోండి. దాని ద్వారా ఫైర్ యాక్సిడెంటల్ ఫైర్ కాకూడదు. ఏదైనా సరే నేను చెప్తున్నాను, వాహనం నడిపేటప్పుడు కూడా డ్యూ కేర్ తీసుకోవాలి, మినిమం కేర్ తీసుకోవాలి. ఏంటి, హెల్మెట్ పెట్టుకోండి అంటారు, పెట్టుకోవాలా. తాగి నడపద్దు అని అంటారు, తాగి నడపకూడదు. స్పీడ్గా పోవద్దు అని అంటారు. ఇవన్నీ వైలేట్ చేస్తారు, గుద్దుకుంటారు, చేస్తారు. మావాడే మంచోడు సార్, వాడే వచ్చి గుద్దాడు సార్ అంటుంటారు. ఇది కరెక్ట్ కాదు. డేంజర్ నుంచి రీజనబుల్ కేర్ తీసుకోకపోవడం నేరం, అది క్రిమినల్ నేరం. సో నేనేం చెప్తాను, అందరి వాటి వల్ల ఎవరికి దుష్పరిణామాలు జరగకూడదు, ఎవరికి గాయపడకూడదు. గాయపడడం 2 రకాలు, శారీరకంగా గాయపడము. కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి సహకారంతో గ్రామంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని, సింగారంను గ్రామంలా కాకుండా ఒక పట్టణంలా తీర్చిదిద్దామని పంచాయతీ సర్పంచ్ వెంకటరెడ్డి అన్నారు. మేడ్చల్ జిల్లా కాచివాణి సింగారం గ్రామ పంచాయతీ సర్పంచ్ వెంకటరెడ్డితో సింగారం గ్రామ పరిధిలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలపై మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పల్లె ప్రకృతి వనాలు, సీసీ రోడ్లు, డ్రైనేజీ పనులు కానీ కొత్త కాలనీలు అభివృద్ధి టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమైందని తెలిపారు. మా గ్రామంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి పనుల గురించి వారు చర్చించడం జరిగింది. మేము గత 2019 ఫిబ్రవరి 2 తారీఖున అధికారంలోకి వచ్చి అప్పుడు గ్రామ ఏదైతే సర్పంచ్ వ్యవస్థ ఉందో దాన్ని మనకు కేసీఆర్ గారు అనుగుణంగా ఆ రోజు ఏదైతే 2019లో కేసీఆర్ గారు ఏ విధంగానైతే మనకు సర్పంచ్లకు అధికారులు ఏ విధంగానైతే ఒప్పచెప్పిండో దానికి అనుగుణంగా మేము మా గ్రామ పంచాయతీ పాలక వర్గం మరి అందరము కలిసికట్టుగా ఉండి గ్రామాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలన్న ఉద్దేశంతో మరి మంత్రి మల్లారెడ్డి గారి ఆధ్వర్యంలో మళ్ళీ జిల్లా పరిషత్ చైర్మన్ ఆధ్వర్యంలో
మా గ్రామానికి వచ్చినటువంటి నిధులను పోగు చేసుకుంటూ మరియు దాతలను కూడా కలుపుకొని మా గ్రామంలో లేనటువంటి వసతులను కూడా కల్పించి పల్లె ప్రకృతి వనం కానీ, నర్సరీ కానీ, మరి బృహత్ పథకం కానీ, డంపింగ్ యార్డ్ కానీ, శ్మశాన వాటిక కానీ నిర్మించుకోవడం జరిగింది. దాతల సహకారంతో ట్రాక్టర్ కానీ, మరి ట్రాలీ, వాటర్ ట్యాంక్ కానీ, మరి ఒక DCM కొనడం జరిగింది. అలాంటిది మా గ్రామంలో గతంలో ఇవన్నీ లేనటువంటి సమకూర్చుకొని గ్రామాభివృద్ధికి తోడ్పడుతూ మన ప్రజలకు ఏ విధంగానైతే అవసరాలు ఉన్నాయో ఆ విధంగా తీర్చుకుంటూ ముందుకు పోవడం జరుగుతుంది. మా పాలక వర్గం కృషితోటి మరి మా మంత్రి గారి కాలనీ, ముత్తలిగూడ, కాచం సింగారం ఉండే ఇప్పుడు దాదాపు 10 కాలనీలు అయినాయి. 10 కాలనీలను కూడా దృష్టిలో పెట్టుకొని ఆ 10 కాలనీలో కూడా CC రోడ్డు, కృష్ణా వాటర్, మంచినీళ్ళు కూడా ఇంటింటికి ఇవ్వడం జరిగింది కాలనీలకు. ఇంకా కొన్ని కాలనీలకు కొత్తగా వెలిచినాయి కాబట్టి అవిటికి కూడా పైప్ లైన్ వేసడం జరిగింది. మరి అవి కూడా మంత్రి గారి దృష్టికి తీసుకుపోయినాం. వెంటనే త్వరలోనే పీడిజాది కూడా పంప్ హౌస్ ఓపెన్ అయితే కంపల్సరీ వాళ్ళకు కూడా రావడం జరుగుతుంది. గ్రామాన్ని దృష్టిలో పెట్టుకొని మా గ్రామం కూడా మండలంలోనే ఫస్ట్ ప్రైజ్ 2 సార్లు తీసుకోవడం జరిగింది పల్లె ప్రగతిలో. మరి మళ్ళా కూడా ఏదైతే ఉందో మొన్న పోటీలో మన జిల్లా నుంచి కూడా నర్సరీకి ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. మరి మొన్న కూడా దశాబ్ది ఉత్సవాలలో కూడా మాకు ప్రైజు ఫస్ట్ ఒకటి, థర్డ్ ప్రైజ్ 2 రావడం జరిగింది. మరి గ్రామ ప్రజలను దృష్టిలో ఉంచుకొని గ్రామాన్ని ముందంజలో ఉంచినాం, జిల్లాలనే ముందంజలో ఉంచినాం. దానికి గ్రామ ప్రజల సహకారం, మరి మా పాలకవర్గ సహకారం, మనందరి సహకారాలతోటే ఈ గ్రామాన్ని అభివృద్ధి పదంలో ముందుకు తీసుకుపోతున్నాం. జనగాం జిల్లా షామీర్పేటలో మెడికల్ కాలేజీ ప్రారంభోత్సవం సందర్భంగా వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు ఎమ్మెల్యే ఆనంద్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మంత్రి మహేందర్ రెడ్డి, ఎంపీ రంజిత్ రెడ్డి, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలు, సర్పంచ్లు, పార్టీ మండల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గం రెహమాన్నగర్ డివిజన్ హెచ్ఎఫ్ నగర్లోని పార్టీ కార్యాలయంలో 200 మంది లేబర్లకు గ్రేటర్ హైదరాబాద్ సెంట్రింగ్ యూనియన్ అధ్యక్షుడు హైమద్ గుర్తింపు కార్డులు అందజేశారు. ఆ తర్వాత ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తరఫున కూడా వాళ్ళకి ఆఫీస్ కోసం స్థలం కేటాయించాలని కోరారు. ఆఫీస్లో ఇవాళ ప్రతి ఒక్కరికి కూడా గుర్తింపు కార్డు మన ఆఫీస్ తరఫున ఇవ్వడం జరిగింది. ప్రతి వాళ్ళకు కూడా గుర్తింపు ఉండాలి, యూనియన్ కార్డు అని గుర్తింపు ఉండాలని యూనియన్ కార్డులు ఇచ్చినాం. అట్లనే హబీబ్ ఫాతిమా సంథింగ్ యూనియన్ ఆఫీస్ తరఫున గవర్నమెంట్ తోటి మనం రిక్వెస్ట్ చేసేది ఏముందంటే ఏఎస్ఐ కార్డు ఇవ్వాలని, ఏఎస్ఐ కార్డు కూడా గవర్నమెంట్ ఇవ్వాలని, పిఎఫ్ కానీ ఏఎస్ఐ కార్డు కానీ చనిపోయిన వాళ్లకు ఇంతకుముందు కూడా చెప్పినాం, లేబర్ కార్డు ఉన్న వాళ్లకు 12 లక్షలు ఇవ్వాలని. గవర్నమెంట్ ఇప్పుడు 6,20,000 ఇస్తారు కానీ ఆ 6,20,000 సరిపోవట్లేదు. చనిపోయిన వాళ్లకు 12 లక్షలు 10 లక్షలు ఇస్తేనే బాగుంటుందని మేము కోరుతున్నాము. ఇప్పుడు వచ్చేది రాబోయే రోజుల్లో ఎలక్షన్ ఉంది, ఓటు బ్యాంక్ కూడా ఉంది. పొలిటికల్ లీడర్లకు మాకు ఆఫీస్కి స్థలం లేదు, స్థలం గురించి చాలా ఇబ్బంది పడుతున్నాము.
మాకు ఆఫీస్కి 100 గదాలు కానీ 200 గదాలు కానీ వేరే వాళ్ళకు వేరే ఇట్లనే యూనియన్ల వాళ్ళకు చాలామందికి స్థలం ఇస్తున్నారు. యూనియన్లో మా దగ్గర కమ్సే కమ్ ఇక్కడ రహమత్నగర్ డివిజన్లో 12,000 మంది యూనియన్ మెంబర్షిప్ ఉన్నారు. చాలామంది సెంట్రింగ్ కాంట్రాక్టర్ యూనియన్ ఆఫీస్లో ఉన్నారు. ఇక్కడ అభిపాతి మన సెంట్రింగ్ యూనియన్ ఆఫీస్లో జూబ్లీస్ కాన్స్టిట్యున్సీ రహమత్నగర్ డివిజన్లో ఇంతమంది సెంట్రింగ్ కార్మికులు ఉన్నారంటే చాలా గ్రేట్, చాలా గొప్ప విషయము. మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. ఆఫీస్ గురించి రోడ్ జామ్ అవుతుంది, చాలా డిస్టర్బెన్స్ అవుతుంది. మాకు ఇక్కడ జూబ్లీస్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ గారితో కూడా రిక్వెస్ట్ ఉంది, సార్ మాకు యూనియన్కి ఆఫీస్ లేదు, ఆఫీస్ గురించి స్థలం ఇస్తే బాగుంటుందని దయచేసి రిక్వెస్ట్ చేస్తున్నాం. అట్లానే సిఎన్ రెడ్డి రహమత్నగర్ డివిజన్ కార్పొరేటర్ ఆయనకు కూడా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఇంతకుముందు కూడా మేము లెటర్లు ఇవ్వడం జరిగింది ఎమ్మెల్యే సార్కి. మళ్ళీ కూడా ఈ మధ్యలో పోవాలని ప్లాన్ చేస్తున్నాం మా ఆఫీస్ తరఫున. యూనియన్కి ఆఫీస్కి చాలా ఇబ్బంది పడుతున్నాం కాబట్టి గవర్నమెంట్ కూడా మాకు గుర్తించి దీని గురించి మన ఆఫీస్ గురించి జాగా ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తున్నాం. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ శ్రేణులు రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ స్థానిక తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మురళీమోహన్ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. కార్యక్రమాన్ని పూతలపట్టు నాయుడుపేట జాతీయ రహదారి పక్కన 5 మండలాలకు చెందిన నేతలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏ మనిషిని గురించినా, ఏ ఇంటిని చూసినా, ఏ ఊరును చూసినా ఒకటే అక్రమ అరెస్టును నిరసిస్తూ ఎక్కడికక్కడ గ్రామాల్లో, మండల కేంద్రాల్లో, జిల్లా కేంద్రాల్లో, నియోజకవర్గ కేంద్రాల్లో తెలుగుదేశం పార్టీ కార్యకర్తలే కాదు యావత్ ప్రజానీకం కూడా ఈరోజు కథలు వచ్చి వారి నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ఈరోజు సిఐడి నమోదు చేసినటువంటి కేసుతో ఏసీపీ కోర్టు అక్రమ అరెస్టుల్ని, నిర్బంధాలని, అదేవిధంగా తప్పుడు కేసులతో ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా రిలే నిరాహార దీక్షలు చేస్తున్నాం. పూతలపట్టు నియోజకవర్గంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. నేను ఒకటే చెప్పదలుచుకున్నాను, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఒక వ్యక్తిని పదే దొంగని చూపించడం వల్ల లాగా బయటికి రాబోతున్నాడు. ఆయన మీద పెట్టినటువంటి కేసులు ఏవి కూడా నిలబడబోవని, ఏవి కోర్ట్ ఆఫ్ లాలో రుజువు కాబోవని చాలా స్పష్టంగా చెప్పదలుచుకున్నాను. ఎందుకంటే ఇప్పటికే కొన్ని వేల మంది రాష్ట్ర వ్యాప్తంగా స్కిల్ డెవలప్మెంట్ ద్వారా లబ్ధి పొంది, స్కిల్ డెవలప్మెంట్ ద్వారా జ్ఞానం పొంది, ఈరోజు ఉపాధి పొంది వారు ఏ రకంగా ఎదిగారన్నటువంటి విషయాల్ని వారే స్వచ్ఛందంగా వచ్చి చెబుతున్నటువంటి పరిస్థితులను మీరు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చూస్తున్నారు. అయినప్పటికీ కూడా టీడీపీ ఎమ్మెల్యే గంటా శ్రీనివాస్ రావును పోలీసులు మరోసారి హౌస్ అరెస్ట్ చేశారు. చంద్రబాబు అరెస్ట్ నేపథ్యంలో విశాఖలోని పాలిటెక్నిక్ కాలేజీ స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ను సందర్శించాలని అనుకున్న గంటాను పోలీసులు అడ్డుకున్నారు. వాళ్ళు మాట్లాడమంటారా, వాళ్ళు వద్దంటారు, బయట మాట్లాడదు కదా సార్. అరే ఏదో మనం ఇల్లు ఉంటున్నాం కదా, మనం ఎందుకు కింద జిల్లా వీళ్ళందరూ అవాయిడ్ చేస్తారు, మనం అవాయిడ్ చేస్తాం. అట్లా మరి ప్రతిదీ ఇచ్చేస్తారా? ఇప్పుడు పల్లాసీన్ ఏం చేస్తున్నాడు, గాజువాక నేషనల్ హైవే మీద టెంట్ వేసుకుంటాడు. ఇప్పుడు కనుక ఇచ్చేసాడు, ఆల్రెడీ వేసుకున్నారు. వాళ్ళు బిల్డింగ్ కొట్టేసారు చూడండి మధ్య అక్కడ మా ఇల్లు చేసుకుంటారు, వేసుకున్నారు. అలా కదండి, 2 రోజులు 3 రోజులు. బులెటిన్స్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మహిళలకు అండగా కాంగ్రెస్ మహిళా పార్టీ, మహిళా కాంగ్రెస్ ఆవిర్భావ కార్యక్రమంలో మాట్లాడిన ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ మహిళా అధ్యక్షుడు. నర్సాపూర్ సీటు పెండింగ్ లో పెట్టడం బీఆర్ఎస్ పార్టీకి అవమానకరం. మరోసారి హాట్ కామెంట్స్ చేసిన నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్ రెడ్డి. స్టడీ టూర్ పేరిట జమ్ములో పర్యటిస్తున్న విశాఖ కార్పొరేటర్లు. సేఫ్ వీరు వెళ్తున్న బస్సు మరో బస్సును ఢీకొట్టిన ఘటనలో తప్పిన ప్రమాదం. గణేష్ ఉత్సవాలను శాంతియుతంగా జరుపుకోవాలి. రైస్ మిల్
అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తుండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.